హాయ్ హలో క్యాలీఫ్లవర్ని ఇలా మంచి మసాలా వేసుకుని గ్రేవీ కర్రీలో ఎప్పుడైనా తిన్నారా? దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి 2 స్పూన్స్ గసగసాలు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ చెక్క పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. 1 స్పూను వేరుశనగ గుళ్ళు, 2 లేక 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. వీటిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ఉంటుంది కాబట్టి అడుగు పట్టేస్తుంది, సో సిమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలి. ఇది కొంచెం రంగు మారగానే మనం కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని సన్నగా చిన్నగా కట్ చేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత 2 స్పూన్స్ కారపొడిని యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకా స్పైసీగా తింటారనుకుంటే ఇంకో హాఫ్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా ఆయిల్ పైకి తేలుతూ చక్క క్యాలీఫ్లవర్ అంతా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందుకు కొంచెం బాగా కలుపుకొని 1 కప్పు టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 2 to 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలాగా చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. మంచి అరోమా కూడా వస్తుంది. ఈ టైంలో అందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అంతా కలుపుకొని కూర మంచిగా దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. కర్రీ అంతా చక్కగా ఉడికిపోయి ఇలా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, ఇవి 2 వేసుకుని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వండి. టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా తినండి. తినే ముందు కొంచెం లెమన్ యాడ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.